ప్రైజ్ లాంటి మరి ఫస్ట్ ఎపిసోడ్ రెండో ఎపిసోడ్ మరి యూట్యూబ్లో మా యొక్క జీవిత చరిత్ర మరి యొక్క స్వార్థ ఎందు నిమిత్తమై ఎలాగ చేస్తున్నామని తెలియపరిచాను. మూడవదిగా మరి 1986 జనవరి 14న సికింద్రాబాద్ నేను రావాల్సి వచ్చామండి. వచ్చిన తర్వాత మాస్లమణి గారు మరి రోజు ప్రతి ఆదివారం కూడా మరి మండపేట చర్చికి వెళ్ళిపోయేవారండి సంఘానికి. ఫ్రైడే నైట్ ఇక్కడ ట్రైనింగ్కి, సాటర్డే ఉండి సండే ఆరాధన చేసుకుని మళ్ళీ సండే నైట్ ఎక్కి మండే ఆఫీస్కి వచ్చేవారండి. ఆ రీతిగా ఉన్నప్పుడు మేము సిఎస్ఐ చర్చి పెట్టుబడికి వెళ్ళేవాళ్ళము. ఆ చర్చిలో నేను 5 సంవత్సరాలు సండే స్కూల్ టీచర్గా చేశానండి. మరి నా పేరు ఎవరికీ తెలియదు, ఇప్పుడు కూడా మనీ సిస్టర్ అని ఇప్పుడిప్పుడే తెలిసింది, కానీ మాస్లమణి అని పిలిచేవారు. ఆ సమయంలో రాబర్ట్ అమ్మగారు, రాబర్ట్ గారు భార్య శాంతి రాబర్ట్ గారు మరి ఒక పాస్టర్గా పాషమ్మగా మా సంఘాన్ని కాపర్లుగా ఉన్నారండి. మా సంఘంలో థర్స్డే రోజు స్త్రీల మైత్రి అవుతుంది. ప్రతి థర్స్డే నేను వెళ్ళేదాన్ని స్త్రీల సహవాసానికి. అప్పుడు మాస్లమణి నీకు 1993లో నీకేంటి వాగ్దానం అని నన్ను అడిగినప్పుడు నేను 119 దావీదు కీర్తన 13వ వచనము నాకు వచ్చిందండి. అదేదనగా అది 13వ వచనము ఏంటంటే, నీ నోట నీవు చెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును అని మరి యొక్క వాగ్దానం వచ్చిందండి. అప్పుడు శాంతి రాబర్ట్ గారు అన్నారు, మీరు రాజమండ్రి కాదు సంఘం నడపడానికి వెళ్ళేది, విజయనగరమే కాదు, శ్రీకాకుళమే కాదు, కాకినాడే కాదు, మరి మాస్లమణి గారు ఇన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు, అక్కడే కాదు మీరున్న స్థలంలో తెలంగాణలో కూడా మీరు సేవ చేయాలని అన్నారు. అన్నప్పుడు నేను ఒకటి అన్నాను, అమ్మగారు మరి ఆయనకి మాట మరి వినపడదు, ఈయన మాట తెలంగాణ మరి ప్రజలకు తెలియదు, మరి వారి మాట ఈయనకి తెలియదు, కాబట్టి ఎలా చేయాలి అమ్మగారు అంటే, దేవుడు ఇప్పుడు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడాడు కదా, ఆయన నోట ఇచ్చిన న్యాయవిధులన్నిటిని నీ నోటతో తెలియపరచమని వాగ్దానం వచ్చింది కదా, ఈ 93 నుంచి మీరు ఇటుపిని సిటీలో సేవ మొదలెట్టాలన్నప్పుడు నేను దేవుడు పిలిస్తే దేవుడు వెళ్ళమంటే వెళ్తాం అమ్మగారు, మా సొంతంగా మేము వెళ్ళకూడదు, వెళ్ళినా ఫలించదు అని అన్నాను. అన్నప్పుడు ఈ నైటే ఇంటికి వెళ్ళి ప్రార్థించే మాస్లమణి అన్నారు నాతోటి. ఇంటికి వెళ్ళి మరి సేవకుల్ని గౌరవించాలా, సేవకుల మాట మనం వినాలండి, సేవకుల్ని తక్కువగా చూడకూడదు, ఎందుకంటే వారితో ఎల్లప్పుడూ దేవుడు ఉంటాడు కాబట్టి వారిని మాట విని నేను ఆ నైట్ ప్రార్థన చేశాను. ప్రభా మరి అమ్మగారు మమ్మల్ని సేవకి వెళ్ళమంటున్నారు, మరి మా పరిస్థితి ఇది, ఆయన బలహీనుడు, మాట అర్థం కాదు, మరి ఎట్లా వెళ్ళాలి ప్రభా, మరి నిశ్చిత్తం ఉన్నదా లేదా ట్విన్ సిటీలో సేవ చేయడం, మరి నాకు తెలియపరచు ప్రభు అన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడండి. ఏమనంటే 1 కొరింథీ 1:26 నుంచి 27 నుండి ఆయన మాట్లాడాడు. ఏమనంటే, ఈ లోకంలో బలహీనులైన వారిని, బలవంతులను సిగ్గుపరచుటకు నీసులైన వారిని, వెర్రివారిని, మోగవారిని నేను ఏర్పరచుకొని ఉన్నాను అని మాట్లాడినప్పుడు నిజమే కదా, నా భర్త బలహీనుడే కాబట్టి మరి నేను ఏర్పరచుకున్నాను, మీరు వెళ్ళండి అని దేవుడు ముఖాముఖిగా మాట్లాడినప్పుడు వెళ్ళాలని ఇద్దరం కూడా నిర్ణయించుకున్నామండి. అప్పటి నుండి మరి ట్విన్ సిటీలో సేవ 93 నుండి ఇక్కడ మొదలైందండి. మొట్టమొదట రాజమండ్రి, కాకినాడ, విజయనగరం మరి ఆ ప్రాంతాలు వెళ్ళిపోయేవారు, అనపర్తి. మరి అమ్మగారు ఎప్పుడైతే మరి చెయ్యాలి అని మాతో మాట్లాడినప్పుడు 93 నుండి వాగ్దానం వచ్చింది కాబట్టి మొదలయ్యిందండి మా సేవ. మా పిల్లలు కూడా సిఎస్ఐ చర్చిలో ఫౌండేషను అంతా సిఎస్ఐ చర్చినండి. రాబర్ట్ అమ్మగారు పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి సండే స్కూలు మరి నడిపించేవారు. మరి నేను కూడా 5 సంవత్సరాలు సండే స్కూల్ టీచర్గా చేశానండి. ఆ రీతిగా ట్విన్ సిటీలో మా సేవ మొదలైనప్పుడు మరి కొంతమంది రైల్వే లైన్లో ఎవరి ఫ్రైడే వెళ్ళి ఆడిటోరియంలో వాక్యం చెప్పడం, మరి సంచార భవనంలో మెట్ల దగ్గర నేను చెప్పడం, ఈ రీతిగా ఉన్నప్పుడు మరి ఒక సహవాసముగా ఏర్పాటు చేద్దామని రైల్వేలో జాబ్ చేసే సిస్టర్స్ మరి మా యొక్క సంఘంలో కొంతమంది స్త్రీలుగా ఒక సహవాసం ఏర్పాటు చేశామండి. అది ఎక్కడంటే రైల్వే మిషన్ హై స్కూలు వెనకాల ఆఫీసర్స్ క్వార్టర్స్లో మేము ఉండేవాళ్ళం అండి. అక్కడ పెద్ద హాల్ ఉండేది, పెద్ద కాంపౌండ్ వాల్ ఉండేది. అక్కడ
అక్కడి నుంచి మొదలెట్టాము. ఈ సహవాసానికి ఏ పేరు పెట్టాలని అందరం డిస్కషన్ చేస్తుండగా రత్నకుమార్ అని రైల్వేలో జాబ్ చేస్తారండి అమ్మాయి. అక్క అన్నా సహవాసం అని పెడదామన్నది. అదే పేరు అన్నా మినిస్ట్రీ లాగా పెట్టామండి. మా సేవ అక్కడి నుంచి మొదలైంది. ఈ రోజున 300 కుటుంబాల పైన మరి రక్షణ పొందాయి. మరి అనేక మంది బ్రాహ్మణ్స్ మరి కన్వర్ట్ అయ్యారు. అనేక మందికి బాప్తిసాలు ఇప్పించాము. మరి అనేక మంది దేవుడి నిజరక్షకుడని తెలుసుకున్నారు. అలా సేవ చేస్తున్నప్పుడే మాకు కూడా అనేక నిందలు, అనేక అవమానాలు, అశుభపరులు మమ్మల్ని ద్వేషించేవారు, మమ్మల్ని చూసి నవ్వేవారు, మమ్మల్ని కొట్టేవారు, మంత్రించి నిమ్మకాలతో కూడా మమ్మల్ని వెనక నుండి కొట్టేవారు కూడా చాలామంది ఉన్నారండి. అయినా మేము సేవ మట్టుకు ఆఫ్ చేయలేదు. అయితే మరి యొక్క 3వ ఎపిసోడు మరి ముగిస్తున్నానండి. 4వ ఎపిసోడు మళ్ళీ చెప్తాను. అంతవరకు మా సేవ ఎంతవరకు 93 నుంచి స్టార్ట్ అయిందో మరి 300 కుటుంబాల పైన మరి దేవుణ్ణి ఆరాధిస్తూ సహవాసానికి వస్తూ మరి వారి పట్ల ఎన్ని కార్యాలు జరిగాయో 4వ ఎపిసోడ్ లాగా నేను చెప్తానండి. వాక్యం దేవుడు, సాక్షి దేవుడు దీవించుగాక. ఆమేన్.